గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. మేడారం జాతర జరుగుతున్నది. సమ్మక్క సారలమ్మలు గద్దెల మీదకి వస్తున్నారు. ఈ సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ జాతర ఒక సాంస్కృతిక పరంపరను తెలంగాణ సమాజానికి ఇచ్చింది. ఈ జాతరలో ఉన్న మిగతా దేవాలయాలకు, మిగతా దేవుళ్ళకు దీనికి చాలా తేడా ఉంది. మిగతా దేవాలయాల ప్రసాదం వేరుగా ఉంటే ఇక్కడ బెల్లాన్ని బంగారంగా ప్రసాదంగా పెడుతున్నారు. అక్కడ భక్తులది పూజా విధానం తేడా ఉంది. ఎందుకోసం ఇట్లా ఉంది? వీరు యుద్ధవీరులా లేకపోతే కనుక నిజంగానే దేవతల యుద్ధవీరులనే దేవతలుగా ప్రజలు కొలుస్తున్నారా? చరిత్రలో ఏం జరిగింది? మొత్తంగానే సమ్మక్క సారక్కలను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ కోణంలో చూడాలి, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ జయదేరి తిరుమలరావు గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. తిరుమలరావు గారు, సమ్మక్క సారలమ్మ జాతర ఈ సంస్కృతి, ఈ కల్చర్ మిగతా వాటికంటే చాలా భిన్నంగా కనపడుతుంది. ఎందుకు ఈ భిన్నత్వం ఉంది? ఆదిమ సమాజంలో జరిగినటువంటి ఒక చారిత్రక ఘట్టాన్ని ఆ ఆదివాసీ ప్రజలే తమకై తాము తమ విశ్వాసాలు, నమ్మకాల వ్యవస్థలోంచి వాళ్ళని చూస్తారు. అక్కడ ఎవరి ప్రమేయము ఉండదు. తమకు ఎలా, తమ సమాజానికి ఎలా వారిని కొలుచుకోవాలో, ఎలా తలుచుకోవాలో, ఎలా స్మృతులలో దాచుకోవాలో, ఎప్పుడు వారిని బయటికి తీయాలో వాళ్లకు తెలుసు. అందుకే 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది తప్ప సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి మన ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని లేపడం అసాధ్యం. దానికి ఒక చారిత్రకమైనటువంటి అవసరం ఉంటుంది. ఒక జాతి తమ దేవతలని కానీ వీరులని కానీ కొలుచుకోవడానికి కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళని కొలుచుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విధానం చాలా ప్రాచీనం. అది సమ్మక్క సారాలమ్మలకి సంబంధించిందే కాదు. కోయ వనితలైనటువంటి బ్రాహ్మణమ్మ, ముసలమ్మ, ఈ 7 తెగలకి సంబంధించినటువంటి వీరులు స్త్రీలే కావడం విశేషం. ఇది ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వరకు కూడా ఇలాంటి దేవతలు చాలామంది ఉన్నారు. వాళ్ళని కొలుసుకోవడం కూడా జరుగుతున్నది. ఇదే పద్ధతిలో దాదాపుగా అది ఒక విధానం. ఆ విధానం ఏమిటి? ఈ విధానం ఎలా రూపొందుతుంది అంటే అడవి, ఆదిమ విశ్వాసం, వీరోచిత పోరాటం, వీర మరణం, తమని తాము, తమ హక్కులని తాము కాపాడుకోవడం, ఈ పరిధిలో ఈ జాతరలు జరుగుతాయి. వాటిని మనం అలా చూడాలి. ముఖ్యంగా కోయ ప్రజలకి సంబంధించి ఈ పండుగ అంటే కోయ ఆ పర్టికులర్ ప్రాంతమే కాకుండా మిగతా జిల్లాలకు సంబంధించిన కోయలందరూ వెళ్తున్నారు. బహుశా అంటే అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళ, లేకపోతే కనుక ఒక రాజ్యం కింద, అంటే అప్పట్లో ఒక స్టేట్ కింద ఉన్న వాళ్ళంతా? కోయలు ఒక్కరే కాదు, అనేక మంది కోయలు. గోండులు కూడా కోయతూర్కి చెందిన వాళ్లే. కోయలు, గోండులు సహోదరులు, కవలలు రక్త సంబంధీకులు. ఇద్దరి భాష, సంస్కృతి అన్నీ ఒకటే. కాబట్టి అది కోయతూర్ ఫ్యామిలీ. దాంట్లో భౌగోళికంగా విభజన, అంటే భౌగోళిక దూరము వల్ల 2 తెగలు వేరయ్యాయి తప్ప వారిలో ఎలాంటి దూరం లేదు. దూరం కల్పించబడిన దూరం మాత్రమే ఉంది. భావనలో, విశ్వాసాలలో, విధానాలలో ఒకటే. కాబట్టి అయితే ఈ ఇద్దరికీ ఉన్నంత దగ్గరితనము మిగతా ఆదివాసులతో పాటుగా వాళ్ళ విశ్వాసాలకి సంబంధించి కూడా ఉంది. కాబట్టి అంతమంది తరలి వస్తారు. 6 రాష్ట్రాల నుంచి తరలి వస్తారు. ఈ తరలి రావడము ఇటువైపే కాదండి. తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కోయలు కానీ, గోండులు కానీ ఛత్తీస్గఢ్లో జరిగేటువంటి జాతరలకు వెళ్తారు. ఇక్కడి వాళ్ళు అంతమంది వస్తారు అక్కడికి. కానీ ఇక్కడికి చాలా ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే, ఈ సమ్మక్క సారాలమ్మలు మాత్రమే విశాలమైన ఒక యుద్ధం చేశారు. ఒక కోయ తెగకి సంబంధించినటువంటి
అటవీ హక్కుల కోల్పోతున్న దానికి వ్యతిరేకంగా ఒక రాజ్యంపై దండయాత్ర చేశారు. కాబట్టి వాళ్ళకు అందరికీ ఆరాధనీయులు. మిగతా చోట్ల కూడా యుద్ధాలు చేశారు, కానీ తక్కువ స్థాయిలో జరిగినాయి. కాబట్టి వాళ్ళని ఆ గోత్రాలకి సంబంధించిన కోయలు లేదా ఆదివాసులే వారిని స్మరించుకుంటారు. ఓకే సార్, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ ముదిగంటి సుజాత రెడ్డి గారు. సుజాత రెడ్డి గారు నమస్కారం అండి. మేడం, మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ ఇద్దరు మహిళా దేవతలే ప్రధానంగా కనిపిస్తున్నారు మనకు. అంటే ఇక్కడ మిగతా పగిడిద్దరాజు ఉన్నాడు, గోవిందరాజులు, జంపన్న వీళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ పేరే ఇంత బలంగా పైకి రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దీని వెనక ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అంటే ఒకటి, వీళ్ళు దేవతలు గారండి, చారిత్రక స్త్రీలు. ఆ ప్రాంతాన్ని మేడారం ప్రాంతాన్ని పరిపాలించినటువంటి గోవిందరాజులు కూతురు సమ్మక్క. గోవిందరాజులు చనిపోయిన తర్వాత సమ్మక్క రాణి అయింది. ఆమె భర్త పడిగిద్దరాజు, ఆమె కూతురు సారలమ్మ, కొడుకు జంపన. అయితే సమ్మక్క సారలమ్మలే వీరోచితంగా కాకతీయ సైన్యాన్ని ఎదిరించి పోరాడారు. తర్వాత వాళ్ళ స్వాతంత్రం కోసం, కోయలు స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడారు. ఒకవైపు పంటలు లేవు, కరువు ప్రాంతం ఏర్పడింది. అయినా కూడా కాకతీయ రాజులు పన్ను కట్టమని బలవంతం చేస్తున్నారు. వీళ్ళు పన్ను కట్టలేక ఆకలి చావులతో ఉన్నారు. దాంతో వీరోచితంగా ఎదిరించినటువంటి పరాక్రమవంతులైనటువంటి స్త్రీలు సమ్మక్క సారలమ్మలు. అంటే వాళ్లే ముందుండి ఎదిరించారు కాకతీయ సైన్యాన్ని. అందుకే వాళ్ళని ఇప్పుడు దేవతలుగా కోయలు వీళ్ళంతా కూడా, ఆదిమ జాతులు, గిరిజనులు వీళ్ళంతా కూడా పూజిస్తున్నారు. వాళ్లతో పాటు ఇప్పుడు సామాన్య జనులందరూ కూడా భక్తిభావంతో పూజిస్తున్నారు. ఇక్కడ మేడం ఇవాళ మనం చూస్తున్న సంప్రదాయాలు అంటే పసుపు, కుంకుమ ఇవన్నీ ఒక యుద్ధంలో పాల్గొన్న సైనికులు వాళ్ళిద్దరు, మీరు చెప్తున్న ప్రకారం పరిపాలనలో ఉన్న వాళ్ళు రాజులు. వాళ్ళు పసుపు కుంకుమ ఇవ్వడం అనేది మనం ఆధునికంగా చూస్తున్న సంప్రదాయాలలో ఒక భాగంగా కనపడుతుంది. అది అంటే అప్పట్లో కూడా ఇదంతా ఉన్నదా? అంటే దేవతలను పూజించేటప్పుడు ఉపయోగించే సామగ్రులు ఇవి. వాళ్ళు కోయ జాతులు వాళ్ళు కానీ గిరిజనులు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులను దేవతలకు సమర్పించి పూజించేవాళ్ళు. బెల్లము, కొబ్బరి కుడుకలు, తర్వాత గాజులు, చీరలు ఇవన్నీ కూడా సమర్పించి, కుంకుమ వీటన్నిటిని సమర్పించి దేవతలుగా ఆ స్త్రీలను, సమ్మక్క సారలమ్మలను పూజించారు. భక్తిభావంతో పూజించారు. అంటే కొన్నాళ్ళు పోయినాక మన జాతిలో ఏముందంటే గొప్ప పనులు చేసినటువంటి వాళ్లను దేవుళ్ళుగా, దేవతలుగా పూజించడం అనేటువంటి ఒక ఆచారము ఉంది. ఆ ఆచారం ప్రకారం వాళ్ళు, ఆ జాతుల వాళ్ళు సమ్మక్క సారలమ్మలను దేవతలుగా పూజించారు. కాబట్టి దేవతలకు సమర్పించే వస్తువులను వాళ్లకు సమర్పించారు. అట్లాగే పశు బలులను ఇవ్వడం కూడా అక్కడ ఉంది ఆచారంగా. ఇది ప్రాచీనమైనటువంటి ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సార్ ఇక్కడ జయద్రి గారు, అక్కడనేమో ఇందాక మేడం గారు ఉన్నారు, కోళ్లను మేకలను దేవునికి ప్రసాదంగా పెడుతున్నారు. ఒకవైపున బెల్లాన్ని ప్రసాదంగా ఇస్తున్నారు. అంటే బెల్లాన్ని ఇవ్వడం అంటే వేరే వేరే రకరకాల ప్రసాదాలు ఉంటాయి కదా, ఇక్కడ బెల్లమే ఎందుకు ఉంది? అంటే దీనికి ముందు నేను ఇంతకుముందు చర్చలో వచ్చినటువంటి అంశాలు వాళ్ళ పూజా ద్రవ్యాల గురించి, దాన్ని జానపద విజ్ఞానంలో ఏమంటారంటే కుంకుమ భరిణ, కుంకుమ లేదా పసుపు, ఇవి అన్నీ కూడా ఫెర్టిలిటీ సింబాలిజం. వైధవ్యము ఉన్న స్త్రీ బొట్టు పెట్టుకోవడానికి వీల్లేదు, పసుపు పూసుకోవడానికి వీల్లేదు. మిగతా వాళ్ళే భర్త కలిగిన స్త్రీలు పెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటంటే అది ఫెర్టిలిటీ సింబాలిజం. అంటే పునరుత్పత్తి చేయగలిగినటువంటి స్త్రీ వాటిని ధరించాలి. వాటిని సింబలైజ్ చేసుకోవడం అనేది జరిగినది. కాబట్టి అక్కడ కుంకుమ భరిణ ఉంటుంది. ఎందుకు వీళ్ళకి అవి పెట్టబడినాయి అంటే వీళ్ళు మరణించలేదు, వీళ్ళ భర్తలు మరణించలేదు, వీళ్ళు తిరిగి రావాలి అని ఒక ఆవాహన చేసుకునేటువంటి ఆదిమ భావన. వీళ్ళు చనిపోలేదు, వీళ్ళు వస్తారు.
అందుకనే 2 ఏళ్లకు ఒకసారి అడవిలోకి వెళ్ళి వాళ్ళ సంకేతాలని తీసుకొచ్చి మళ్ళీ వాటిని వనంలోకి పంపిస్తారు. ఈ వనంలోకి పంపడం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ తిరిగి రావాలని అర్థం ఒకటి. రెండవది, వీరు వనదేవతలు. వీళ్ళు వనదేవతలే ఎందుకయ్యారు అంటే వనాన్ని కాపాడుకునే క్రమంలో దేవతలయ్యారు, పోరాటంలో దేవతలయ్యారు, మరణించి దేవతలయ్యారు. వీళ్ళు దేవతలు కాదు, మరణం వల్ల, త్యాగం వల్ల, స్మృతిలో వెలగడం వల్ల దేవతలయ్యారు. అయితే ఇక్కడ వారి స్మృతులు ఆ జాతులకు అవసరం కదా, వారు స్మరించుకుంటారు. స్మరించుకొని ఎనాక్ట్ చేస్తారు. వాళ్ళు ఎలా చనిపోయారు, ఎలా తిరిగి రావాలి అనేది ఎనాక్ట్ చేయడమే జాతర. అంటే ఎనాక్ట్ అంటే దానిని ఆ కల్పిత అసలు విషయాన్ని ఒక కాల్పనిక సందర్భంలో దానిని చేసి చూపుతారు. ఈ చేసి చూపేటువంటి విధానంలో ఎందుకు అది జరిగింది అంటే, మీరు కాకతీయ సామ్రాజ్యం, మీరు చెరువులు చూడండి, బయ్యారం చెరువు దగ్గర నుంచి రామప్ప, గణపురము, ఇంకా చాలా చెరువులు. ఈ చెరువులన్నీ కూడా వనాలని కొట్టి తయారు చేశారు. ఇప్పుడు పోరాటం అదే కంటిన్యూ అవుతున్నది. అభివృద్ధి పేరుతో, వ్యవసాయాభివృద్ధి పేరుతో వనాల్ని అంతరింపచేస్తే, అంటే వెదురు మొలవని అడవి, అది అడవి కాదు, అది వల్లకాడు అనేది కోయల భావన, ఆదిమ భావన, ఆదివాసుల భావన కూడా. అయితే ఈ వనాన్ని కొట్టివేస్తూ ఉంటే ఇబ్బడి ముబ్బడిగా, అప్పుడు వీళ్ళు రంగప్రవేశం చేసి ఇది సరి అయింది కాదు అని చెప్పారు. మాకు అన్నీ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నాము, ఇది తప్పు అని చెప్పి దానిని ఆపే ప్రయత్నంలో వాళ్ళు సంకేతాలయ్యారు. అంటే ఇవాళ జరుగుతున్న పోరాటం 1000 ఏళ్ల కిందనే జరిగింది అనుకోవాలి. దానికి ఆద్యురాలు ముసలమ్మ. నాకు తెలిసినంత వరకు ఆ ముసలమ్మ కూడా కోయ స్త్రీయే. అది ఖమ్మం వరంగల్ బార్డర్లో ఆవిడ శివరాత్రి రోజున ఆవిడకి సంబంధించినటువంటి జాతర ఇంతే ఎత్తున జరుగుతుంది. సేమ్ ఇదే విధానము. ముసలమ్మ ఈ ముసలమ్మ ఇలాంటి వాళ్ళు 6 ఉన్నారు. వాళ్ళందరూ స్త్రీలే. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సమ్మక్క సారలమ్మ పుస్తక రచయిత భూపతి వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు నమస్తే అండి. సార్ నమస్తే. ఈ సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం జాతరను మిగతా జాతరల కంటే ఇది ఎట్లా భిన్నమైంది? నేను అంటే ప్రారంభంలో నేను ఆమె గురించి 4 మాటలలో చరిత్ర సారాన్ని చెప్పాను. అడివమ్మ సిగలోన జమిలి పువ్వుల జంట, కోయగోండు దొరల చెంచుల రాజ్యమట, 3 ఏండ్ల కరువుతో అల్లాడే గిరిజనులు, శిస్తులు కట్టమని పీడించే రుద్రుడు, తిప్పి కొట్టిన రాజు ఆజ్ఞలను అవలీల, కత్తి పట్టి కథన రంగాన శివమెత్తి, సమ్మక్క సారక్క శౌర్యమే ఈ నేల, వేదాలు దూరని మేడారం కారడవి మేడారం, విగ్రహాలు లేని వీరవనితలు వీరు, గిరిజన సాంప్రదాయానికి వీళ్ళు నిలువెత్తు రూపం, అడవి బిడ్డల ధిక్కార స్వరానికి ఒక సజీవ సాక్ష్యం, కాకతీయ పాలనపై తిరుగుబాటు నేపథ్యం, పన్నులు కట్టబోమని తెగేసి చెప్పిన ధీరత్వం సమ్మక్క సారక్క. ఇవాళ ఎవరైనా సమ్మక్క సారక్క గురించి మాట్లాడాలి అని అంటే పన్నులు కట్టబోము అన్న ఎవరికైనా ఒక కత్తి లాంటి జ్ఞాపకం సమ్మక్క సారాలమ్మ. అందుకోసం ఎవరైనా ఏ కథనాలైనా బోలెడు కథనాలు, శాసనాలు చాలా ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఒక్కటే, ఆమెదంతా ఒక పోరాట చరిత్ర, పన్నులు కట్టబోమని చెప్పిన ధీరత్వ చరిత్ర. అందుకోసం ఆదివాసీల చరిత్రను, రాజుల చరిత్రలు, కాకతీయులు వాళ్ళు రాసిన చరిత్రలుగా అడవి బిడ్డల చరిత్రలు లేవు. కాబట్టి మా అన్ని మౌఖిక కథనాలు, అమ్మలకు సాహిత్యం కానీ ఎవరు చెప్పలే. కానీ వాళ్ళ కాకతీయులు కొంతమంది రచయితలు చాలామంది అంటున్నారు ఏమని, కాకతీయ ఏ శాసనాలు లిఖించలేదు కదా, ఏ చరిత్ర లేదు కదా, ఎక్కడుంది వాళ్ళ పోరాట చరిత్ర అంటున్నారు. కానీ రాజుల చరిత్ర, అది ప్రజల చరిత్ర ఒక్కటి కాదు సార్. రాజులకు చరిత్రలు లిఖించబడ్డాయి, శాసనాలు లిఖించబడ్డాయి. అడవి బిడ్డలకు చదువు రాదు, నిరక్షరాస్యులు, వాళ్ళ అభిమానం, ఆత్మీయత అంతే తప్ప మౌఖిక కథనాలు, వాళ్ళ సత్యాలు ఇప్పటికీ కూడా ఆ వనదేవతల్ని పూజించే తీరు, ఆ సాంప్రదాయమే వాళ్ళు వీరవనితలు అని చెప్పడానికి మిగతా వాటికి దీనికి ఉన్న తేడా. నేను మిగతా ఈరోజు గిరిజన సాంప్రదాయానికి నిలువెత్తుగా ఆదర్శం, నిలువెత్తుగా ఈరోజు ఉంది అని అంటే నేను ఒక వ్యాసంలో రాశాను సార్.
చిలుకల గుట్ట ఇంకో 10 ఏళ్లకు మరో తిరుమల గుట్ట కూడా కాబోయే ప్రమాదం వాటిల్లుతుంది. ఎందుకు అంటే ఇప్పటికే చిలుకల గుట్టలో చిలుకలు లేవు, అడవి జంగల్పల్లిలో అడవి లేకపోవచ్చు, ఇవాళ మేడారంలో మేడలు లేవు, అడవి ఆదివాసీ గిరిజన హక్కులు కాలరాయబడవచ్చు. కానీ రేపు ఇప్పటికీ వేదం దూరలే, మంత్రాలు లేవు, పూజలు లేవు, అక్కడ గిరిజన అడవి బిడ్డల అలవాట్లే ఆ దేవతకు నైవేద్యం. కానీ ఇప్పుడు ఒక వెంట్రుకలు తీసే సాంప్రదాయం అక్కడ గిరిజన సాంప్రదాయంలో బోడగుండ్లు తీసే సాంప్రదాయం ఉండదు సార్. ఇప్పటికీ తలనీలాలు వెలిసినాయి. అక్కడ సాంప్రదాయ మద్యం అంటే జిలుగు కళ్ళు, ఇప్పపూసార, తాటి కళ్ళు, వనమూలికలు అమ్మే సాంప్రదాయం జాతర ఇప్పుడు కార్పొరేటు వ్యాపార సామ్రాజ్యం మారుతున్న కొద్దీ మార్పులు వచ్చేస్తున్నాయి. అంటే గిరిజన సాంప్రదాయం కొల్లగొట్టబడతా ఉంది. ఒక మంచి సుసంస్కృతి, ఒక సమైక్య జీవన సంస్కృతి కొల్లగొట్టబడతా ఉంది. కార్పొరేట్ సంస్కృతి రాబోతా ఉంది అనేది మా ఆవేదన. మీ రచయితగా మీ ఆవేదన అది. మేడం సుజాత గారు, రుద్రమదేవి పరిపాలన కాలానికి వీరు యుద్ధం చేసిన కాలానికి తేడా ఎంత ఉంది? బహుశా అంటే 1000-1200 ఏళ్ల కిందనే మహిళలు అధికారంలోకి రావడానికి బీజం వేసింది. మహిళలు యుద్ధం చేసిన కాలం అది. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి హిస్టారికల్ యాంగిల్లో దాన్ని? ఇది కథ సమ్మక్క సారలకది 12వ శతాబ్దంలో మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జరిగిందండి. అంత బలమైనటువంటి కాకతీయ సైన్యాన్ని ఈ గిరిజనులు ఎదిరించారు అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు చారిత్రక ఆధారాలు లేవని అంటున్నారు. కొన్ని శాసనాలలో ఈ విషయాలు కొన్ని ప్రస్తావించబడ్డాయి. ముఖ్యంగా పులవాస శాసనంలో మేడరాజు అనేటువంటి అతనికి వీళ్ళు ఆశ్రయం ఇచ్చారని సమ్మక్క సారలక్కలు, అందుకే కాకతీయులు వీళ్ళు మీదకి దండెత్తి వచ్చారని కూడా ఒక కథ ఉన్నది. సమ్మక్క సారలక్కలు పరాక్రమంతో ఎదిరించారు. ఈమె రుద్రమదేవి కంటే ముందున్నటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే దీన్ని బట్టి స్త్రీలలో కూడా ఎంత వీరోచితంగా పోరాడేటువంటి వాళ్ళు ఉన్నారు అని మనకు తెలుస్తుంది. తమ అరణ్యాలను, వనవాసాలను, ప్రకృతిని రక్షించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చి పోరాడారు. అంత గొప్ప సైన్యాన్ని, బలమైనటువంటి సైన్యాన్ని ఎదిరించి నిలిచారు. అప్పుడు కూడా వాళ్ళు ఎదురు తిరిగి వెన్నుపోటు పొడవడం వల్లనే 2 స్త్రీలు కూడా మరణించారు. ఆ వెన్నుపోటు పొడవడంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ చిలుకల గుట్ట మీదకి పారిపోయి అక్కడ సమ్మక్కేమో కుంకుమ భరణిగా మారింది, సారలమ్మేమో ఒక కంక బొంగు బాగా మారిపోయి ఎవరికి దొరకకుండా అక్కడ ఉండిపోయారన్నమాట. అంటే శవాలు కూడా దొరకకుండా వాళ్ళు అక్కడ వనంలో, అరణ్యంలో కలిసిపోయారు. అయితే ఇప్పటికే కూడా వాళ్లను తరతరాలుగా ఆ కథ చెప్పబడుతూనే ఉంది, తరతరాలుగా ఆ కథ అందించబడుతూనే ఉంది. చరిత్ర మీద, కాగితాల మీద రాయకపోవచ్చు ఆ కథ, కానీ తరతరాలుగా జనులు ఆ కథలను చెప్పుకుంటున్నారు. వాళ్ళ వీరోచితమైనటువంటి పోరాటాలను గురించి, జంపన వాగుని గురించి, పడిగిద్దరాజు యుద్ధాన్ని గురించి, సమ్మక్క శౌర్యాన్ని గురించి, సమ్మక్క చనిపోయిన తర్వాత సారలమ్మ కూడా ఎదిరించి పోరాడము, ఆమె కన్యగా ఉండి ఎట్లా ఆ సైన్యాన్ని ఎదిరించి పోరాడింది, వీటన్నిటినీ కథలుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ తమ అరణ్యాలను, ఈ కథలను చెప్పుకొని తమ అరణ్యాలను రక్షించుకుంటున్నారు, రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నారు. మన అభివృద్ధి పేరుతో మనమేమో జలాశయాలు కడుతున్నాము, గనులు దొబ్బుతున్నాము, గనులకు ఇచ్చేస్తున్నాము. అయితే ఇవన్నీ కూడా మాకొద్దు, మా అరణ్యం మాకు కావాలి అని ఇప్పటికీ కూడా గిరిజనులు ఈ పోరాటాలను సాగిస్తూ ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 1000 సంవత్సరాల కింద సమ్మక్క సారలక్కలు అందించినటువంటి సందేశాన్ని మనం ఇప్పటికీ కూడా గిరిజనుల జీవితాలలో చూడొచ్చును. మేడం, అంటే ఎప్పటి నుంచి వీళ్ళను దేవతలుగా కొలవడం ప్రారంభమైంది? అంటే రమారమి ఏమన్నా చెప్పగలరు అట్లా? దానికి అంత ఆధారాలు లేవు, కానీ కొంతకాలం నుంచే వాళ్ళు చనిపోయిన కొద్ది కాలానికే వాళ్ళు దేవతలుగా భావించబడి, దేవతలుగా గుర్తించబడి పూజలు అందుకుంటున్నారు. వాళ్ళకి విగ్రహాలు ఏమీ స్థాపించబడలేదు, విగ్రహాలు చేయబడలేదు. వీళ్ళు ఏం చేశారంటే 2 ఏళ్లకు ఒకసారి ఆ చిలుకల గుట్ట మీదకి వెళ్లి పూజారులు
కోయ పూజారులే వెళ్ళి ఆ కుంకుమ భరిణను ఆ కంక బొంగును కూడా ఎర్రని వస్త్రంతో కప్పి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి గుంపులుగా తీసుకొని వచ్చి ఈ మేడారంలో ఉన్నటువంటి గద్దె మీద, ఆ పవిత్రమైన గద్దెను చాలా పవిత్రంగా వాళ్ళు భావిస్తారు, ఆ గద్దె మీదను ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించిన తర్వాత ఈ కోయ పూజారులే దానికి పూజలు చేస్తారు. తమకు తెలిసినటువంటి వృత్తాంతాలను చెప్తూ పూజలు చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ సమ్మక్క సారలక్క గురించి చాలా పాటలు వ్యాప్తిలో ఉన్నాయి. ప్రజలు ప్రయాణం చేస్తూ అక్కడికి చేరుతూ కూడా ఈ పాటలు పాడుతూ ఉంటారన్నమాట. సార్ జయధీర్ గారు, ఇందాక మనం మేడం గారు మాట్లాడుతూ వాళ్ళకి సంబంధించిన యుద్ధాలు, ఇంత పెద్ద సామ్రాజ్యం ఆ రోజుల్లో 1000 ఏళ్ల కింద కాకతీయ సామ్రాజ్యం చాలా పెద్దది. అది అట్లాంటి సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న ఈ రాణులకు సంబంధించింది, ఈ మహిళలకు సంబంధించింది తొలి ఆధారాలు ఎక్కడ దొరికినాయి? బహుశా మీరే ఫస్ట్ రాసింది అది, ఎట్లా దొరికినాయి అవి? ఈ మొత్తము సమ్మక్క సారమ్మ జాతరని నిర్వహించేది కోయ పూజారులు. వాళ్ళని డోలీలు అంటారు. డోలీలు అంటే డోలు వాయిస్తూ కోయ పురాణం చెబుతూ ఆ కర్మకాండని క్రతువుని నిర్వహిస్తారు. ఈ డోలీల దగ్గర వీరి కథ ఉంది. వీరు దాదాపుగా ఒక రోజు పాటుగా సమ్మక్క సారమ్మ కథని ఈనాటికి చెప్తారు. మణుగూరులో రామచంద్రం అనే అతను తెలుగులో, ఛత్తీస్గఢీలో, కోయ భాషలో 3 భాషల్లో కూడా సమ్మక్క సారమ్మ కథని చెప్తాడు. ఇప్పటికీ ఆయన జీవించి ఉన్నాడు. ఆయనతో 1996లో ఈ విషయాలు తెలుసుకుని వరంగల్ జిల్లా అంతటా డోలీల కోసం వెతికాము, కానీ ఖమ్మంలో వెతకలేదు. ఖమ్మంలో ఉన్నారని మాకు ఛత్తీస్గఢ్లో దొరికింది సమాచారం. అప్పుడు మణుగూరు దగ్గరికి వెళ్ళి ఆ రామచంద్రాన్ని పట్టుకుంటే ఆయన అన్నాడు, నేను కథ చెప్పను అన్నాడు. ఎందుకు చెప్పరు అని ఒక గంట సేపు డిస్కస్ చేస్తే, పగిడే ఎత్తంది నేను కథ చెప్పను అన్నాడు. పగిడే ఏమిటి అని అడిగాము. ఆయన మీరు పొండి అన్నాడు. పగిడే గురించి తెలియని వాడు నా దగ్గర కథ వినడానికి వస్తాడా అన్నాడు. అప్పుడు మేము తెలియదండి, మీరు ఏమనుకోవద్దు, ఇది కొత్త విషయాలు మీరు చెప్తున్నారు, మాకు ఆసక్తిగా ఉంది అంటే, మీరు వచ్చే నెల 15వ తారీఖున రండి, నేను మీకు కథ చెప్తానన్నాడు. అరే ఇదేంటి ఇట్లా అంటున్నాడని మళ్ళీ వాళ్ళ కొడుకును ఫ్రెండ్షిప్ చేసుకొని అడిగితే ఆ రోజు ఆ సమ్మక్క సారమ్మని స్మరించుకునే రోజు ఆ పగిడే తీస్తారు. పగిడే అంటే పటం, వస్త్రం మీద రంగురంగుల వస్త్రాన్ని కట్ చేసి ఈ కోయ చరిత్రని, కోయ పురాణాన్ని అందులో నిక్షిప్తం చేస్తారు. అది చూపిస్తూ కథ చెప్తారు. ఆ కథలో సమ్మక్క సారమ్మ 3 లైన్లు అంటే 3 వరుసలు సమ్మక్క సారమ్మ కథ ఉంటుంది, మిగతా వరుస కోయ పురాణం ఉంటుంది. ఇప్పటికీ కూడా సమ్మక్క సారమ్మ చరిత్రకి ఆనవాలుగా ఆధారంగా ఆ పగిడెలు ఉన్నాయి. స్క్రోల్స్ అంటాం మనం, క్లాత్ స్క్రోల్స్, పెయింటెడ్ కాదు. పెయింటెడ్ స్క్రోల్స్ ఏమో మనకు ఈ కుల పురాణాలకు ఉంది. ఈ కోయ పురాణాలకి, కోయలకు మాత్రమే ఈ పగిడెలు ఉన్నాయి, వేరే ఆదివాసులకు ఎక్కడా లేవు. ఎందుకు లేవు అంటే ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వీరులని స్మరించుకోవడానికి, అవి తమ మనసులో నాటుకుపోవడానికి, ఆ పగిడెను చూడగానే ఆ డోలి కథా గాయకుడికి మొత్తం చరిత్ర ఆవాహన వస్తుంది. అది తీయడానికే అతడు గజ 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 వణుకుతాడు. అక్కడ కూడా బలి ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ కూడా రిచువల్ ఉంటుంది, కర్మకాండ ఉంటుంది, బొట్టు పెట్టుకుంటాడు. ఒక ప్రాచీన తమ కోయ ఆత్మలు అతన్ని ఆవహిస్తాయి. ఆ ఆవహించినటువంటి సందర్భంలో అతడు ఒక పురాస్మృతిలోకి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోకుండా, క్రమం తప్పకుండా చెప్పడానికి ఈ పగిడిలో బొమ్మలు అవసరపడతాయి. అది అక్కడ సమ్మక్క సారమ్మ కథని ఆనాటి నుంచి ఈనాటి వరకు, అయితే రామచంద్రం ఒక్కడే తెలుగులో కథ చెప్పగలడు, వేరే వాళ్ళు లేరు. అతను మీకు ఆధారం ఇచ్చిండు. అతడు మాకు కథ చదివి వినిపించాడు. దానిని 2000 మంది కోయల మధ్యలో రికార్డు చేసి భద్రపరిచాము. కానీ ఎందుకు పుస్తకంగా తేలేదంటే, సమ్మక్క సారమ్మ మరణం చుట్టూ, యుద్ధం చుట్టూ, మనం అనుకునే వాటి చుట్టూ కాల్పనిక గాథల ఎక్కువగా ఉండడం వల్ల మేము దానిని ఎలా చూడాలో చారిత్రకంగా పరిశీలన చేసిన తర్వాతనే బయటికి తీసుకురావాలని నిర్ణయించుకోవడం జరిగింది.
ఆ పుస్తకం వచ్చే సంవత్సరం వస్తుంది. దాంట్లో తప్పనిసరిగా మరిన్ని వివరాలు ఉంటాయి. సంబంధించిన వివరాలు ఉంటాయి. వెంకటేశ్వర్లు గారు, అప్పటి కాలంలో అంటే 1200 సంవత్సరాల కిందనే వీళ్ళు అంటే ఈ స్థాయి ఫైట్ చేయడానికంటే ఆ రోజున్న పరిస్థితి ఎట్లా ఉండి ఉంటాయి? అక్కడ నేను అర్థం చేసుకున్నప్పుడు ప్రతాపరుద్రుడి పరిపాలన, ఎవరు తొలి ప్రతాపరుద్రుడు పరిపాలన, కోయలది కూడా కోయ రాజ్యం నడుస్తుంది. దానికి పగిడిగిద్దరాజు రాజ్యం, సమ్మక్క వాళ్ళకున్న సంతానం వాళ్ళంతా కోయరాజు, ఒక బెల్ట్ మేడారానికి సంబంధించిన ఒక ఏరియా. ఈ పగిడిగిద్దరాజు పన్నులు కట్టమని, శిస్తులు కట్టమని ఆదేశిస్తాడు. ఏట అంటే 3 ఏళ్ల కరువుతో మేము ఎలా శిస్తులు కట్టగలం, కడుపులకే లేవు మాకు, మీకు కానుకలు ఎట్లా సమర్పించగలం అని వాళ్ళ ఆవేదనను వెలిబుస్తే, ఆ ఆవేదన కూడా వాళ్ళకు ఒక ధిక్కారంగా, ఒక వార్నింగ్గా, ఒక హెచ్చరికగా చూసేసి వాళ్ళ పటాలాన్ని, వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ మదగజాల్ని, వాళ్ళ అశ్వాల్ని వీళ్ళ మీదికి పంపించడం అనేది జరిగింది. అంటే కోయరాజ్యం మీదికి పంపించిన తర్వాత అప్పుడు పగిడిగిద్దరాజు, తర్వాత సారాలమ్మ, ఆ తర్వాత ఆమె నాగులమ్మ, వీళ్ళు ఎట్ ఏ టైంలో చనిపోతారు. తర్వాత జంపన్న కూడా చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత ఈ విషయం తన కుటుంబం మొత్తం చనిపోయింది అని సమ్మక్క అప్పుడు తమ రౌద్రంగా ఆ ఆవేశంతో అప్పుడు ఆమె వెళ్ళిపోతుంది. అప్పటికి వ్యవసాయం కొంత డెవలప్ అయినట్లే, డెవలప్ అయింది. పన్నులు కట్టలేమని నిరాకరించిన తర్వాత పన్నులకు సంబంధించిన చరిత్రే, పన్నులు కట్టబోమని నిరాకరించినప్పుడు మాత్రమే యుద్ధానికి వాళ్ళు సిద్ధపడ్డరు అనేది మాకు తెలిసిన అది. కాబట్టి ఆమె వెంటనే యుద్ధంకు వెళ్ళింది. ఆ యుద్ధ తంత్రంలో కూడా చాలామందిని చంపింది సమ్మక్క. ఆధారాలు ఉన్నాయని అట్లా మాకు తెలిసిన కొన్ని ఆధారాల్ని, అక్కడ కొన్ని శాసనాల్ని కొన్ని పరిశీలించిన మేరకు, మాకున్న అవగాహన మేరకు మనం చెప్తుంది ఏంటంటే, మేము చెప్తున్నాం, ఎవరన్నా దీన్ని కాదు భిన్నిస్తే వేరు. కొంతమందిని చంపింది ఆమె. అయితే అక్కడ చంపిన తర్వాత కూడా ఒక కుట్ర, ఒంటరిగా ఒక కుట్ర కూడా జరిగింది. కుట్రలో ఒక సైనికుడు, ఒక పిరికి సైనికుడు వెనుక నుండి వెన్నుపోటు పొడిచినట్టుగా, ఆ వెన్నుపోటు పొడిచిన బాధతోటి ఆమె ఆ చిలకలగుట్ట వైపు అదృశ్యమైంది. ఆధారాలు అంటే శిలాశాసనాలు కానీ ఆధారాలు ఉన్నాయా అని దీనికి? అట్లా మౌఖిక కథనాలు ఉన్నాయి. అది గణపురంలో శాసనం చూసాము అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ శాసన పాఠాన్ని తీసిన వాళ్ళు ఇప్పటి వరకైతే లేరు. అది దొరికితే చాలా సంతోషము. అలాంటి ప్రజల, ఆదివాసుల చరిత్రని శాసనాలు ఎందుకు వేస్తాయి? వేయవు. ఎందుకు వేయమంటే, ఇలాంటి వాళ్ళకి ఇలా శాసనాలలో చెప్పడం వల్ల ప్రతిఘటన చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి స్టేట్కు వ్యతిరేకంగా ఉండేవాడి గురించి స్టేట్ తన జీవోలో ఎట్లాగైతే ప్రసక్తి చేయదో అట్లాగే శాసనంలో కూడా లేదు, ఉన్నదని అనేవాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా చరిత్రకారులు తీసుకొస్తే చాలా గొప్ప విషయాలు మౌఖిక సాహిత్యంలోనే దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. మేడం సుజాత గారు, ఈ మిగతా దేవుళ్ళకున్న ఆధారాలు చెప్పండి మేడం. ఆధారాలని మీరు అంటున్నారు, అసలు మన దేశ చరిత్రకే ఆధారాలు లేవు. మనకు ఆచారం సాంప్రదాయం లేదు, చరిత్రను రాయడం అనేటువంటి ఆధారము సాంప్రదాయం లేదు. అట్లాగే వీళ్ళు మరి గిరిజనులు, వాళ్ళకేం రాయడము రికార్డు చేయడం అనేది ఏముంటుంది? ఆ పాటలు పాడే వాళ్లే, గాయకులే ఆ పాటను వాళ్ళు మరణించిన దగ్గర నుంచి, సమ్మక్క సారలమ్మలు మరణించిన దగ్గర నుంచి వాళ్ళ వీరోచిత గాథను పాటలుగా పాడుతూ ప్రజలలో ప్రచారం చేస్తూ ఉన్నారు. తర్వాత సామాన్య జనుల్లో మౌఖిక రూపంగా ప్రచారంలో ఉన్నది, తరతరాలుగా ప్రచారంలో ఉన్నది. ఒక తరం నుంచి మరో తరానికి ఆ కథ అందుతుంది. వాళ్ళు ఒక చోట చేరి పూజలు చేస్తూనే ఉన్నారు. మేడం సుజాత గారు, ఇక్కడ బంగారాన్ని ఈ సమ్మక్క సారలక్క చెప్పండి కథలు ఈ మేడారంలోనే కాదు, ఈ సమ్మక్క సారలక్క జాతరలు జరగడం వరంగల్,
కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో మొత్తము 42 స్థానాలలో 42 యాత్రా స్థలాలలో ఈ పూజలు, ఈ జాతరలు ఈ జరుగుతున్నాయి. మధ్య ఎక్కువయ్యాయి అట్లా. ఉపజాతలు ఈ మధ్య జరుగుతున్నాయి. అంటే అంతకు ముందు లేదండి, మొదటి కోయ నుంచి ప్రాంతాలలో కూడా ఈ జాతరలు ఆవిడ జరుగుతున్నాయి. గోత్రాలకి పల్లె సంబంధించినటువంటి ఆవాహన చేసినప్పుడు ఈ ఏడాదికి ఒకసారి చేసుకోవడం అనేది మేడం, జరుగుతుంది. ఇప్పుడు సుజాత గారు, వాళ్లకు అక్కడ పూజా సామాగ్రిలో ఉన్న వాటిల్లో ఈ బెల్లాన్ని అంటే బంగారాన్ని ప్రసాదంగా ఎందుకు పెడతారు? అంటే వ్యవసాయం అప్పటికే డెవలప్ అయింది కాబట్టి, అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి బెల్లాన్ని పెట్టడాన్ని? అంటే వాళ్ళకి బెల్లం అందుబాటులో ఉంది కాబట్టి, వాళ్ళు తయారు చేసుకుంటారు కాబట్టి ఆ బెల్లాన్ని అర్పిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు చూడండి, కొబ్బరికాయలు కొట్టడం అనేది ఎక్కువ తెలంగాణలో ఆచారంలో లేదు. ఇంతకు ముందు కొబ్బరి కుడుకలు సమర్పించడమే ఉండేది. ఓకే. అయితే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మేడారం జాతరలో బెల్లంతో పాటు కుడుకలు కూడా సమర్పిస్తుంటారు. మా చిన్నప్పుడు చూడండి, ఎవరైనా పెద్దవాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు, మా నాయనమ్మలు గాని తాతమ్మలు గాని, మాకు కుడుకలో బెల్లం పెట్టి మాకు ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు చాక్లెట్లు ఎట్లా తినేవాళ్ళు, అప్పుడు ఈ కుడుక బెల్లం తినేవాళ్ళు. ఈ అందుకని దేవతకు కూడా కుడుక, బెల్లము ఇవన్నీ కూడా అక్కడ ప్రసాదంగా పెడుతూ ఉంటారనమాట. ఎండాకాలము చాలా వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వచ్చే వాళ్ళకి ఈ నీళ్లు తాగడం అనేది చాలా అవసరం. ఇప్పటి వరకు కొన్ని పెళ్లిళ్ళల్లో చాలా దూరం నడిచిపోయినటువంటి వాళ్లకు రాగానే విడిదిలో బెల్లం పాకం ఇస్తారు, నీళ్లు ఇస్తారు. అట్లాగే ఒక షుగర్, బాడీలో నుంచి షుగర్ చేయడానికి ఒకటి, రెండవది అది తీపి కలిగినది, అది అందరికీ అవసరం. దానిని గుర్తుగా ప్రసాదంగా ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు, దానిని వాడుకోవచ్చు. కాబట్టి బెల్లాన్ని ఉపయోగించుకున్నారని అనిపిస్తుంది. మీరు చెప్తారా? నేను అధ్యయనం చేసిన వరకు ఈ బెల్లము సమ్మక్కకు బంగారం అనే పేరు ఎట్లా వచ్చింది అన్నప్పుడు 1940 వరకు ఇది గిరిజన జాతరే, వన జాతరే. 1940 తర్వాత ఈ కొంత ప్రభుత్వం దాని మీద అది కొంచెం హుండీల బరువు పెరగటంతో వచ్చేసింది. 1940కి ముందు వాళ్ళ కథనాలల్లో ఏం చెప్పేది అంటే, కొంతమంది ధనవంతులు బంగారంతో ఆ దేవతను కొలుచడం కోసం, వాళ్ళ మోక్షము లేకపోతే ఆమె కొలువు తీసుకోవడం కోసం బంగారం జోకేదని. ఒక మామూలు పేదవాడు, మరి నేను కూడా నీ సన్నిధిని ఆశ్రయించాలనో, లేకపోతే మీ మన్నల్ని, మీ కోరికల్ని పొందాలనే ఉద్దేశంతో నేను ఉండాలి అంటే, ఆమె కల్లోకి వచ్చి బంగారం కూడా బెల్లమే కాబట్టి మనం నీకు కనిపించే బెల్లం కూడా బంగారమే కాబట్టి నువ్వు బంగారాన్ని కూడా సమర్పించిన వశం అవుతా. సుజాత గారు చెప్పినట్టుగా అక్కడ అగ్రికల్చర్ ఎక్కువ ఉన్నది, అక్కడ చెరుకు, బెల్లము మనిషికి అక్కడ మొదటి నుంచి బెల్లంతో సంబంధాలు మానవుడికి ఉన్నాయి కాబట్టి బెల్లాన్ని కూడా ఆ ప్లేస్లోనే బంగారంగా కొలుస్తారు. సుజాత గారు, అంటే మీరు చూసినంత వరకు ఈ తరహా జాతరలు, అంటే మహిళలను పూజించడము, మహిళా సైనికులు, మహిళా రాణులు, ఇంత చరిత్ర ఉన్నది ఇంకెక్కడన్నా ఉందా మనలాంటి ఉన్నది? ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి జాతరలు లేవండి. ఎక్కువ కొమరెల్లి అటువంటి జాతరలు ఉన్నాయి కానీ చారిత్రక స్త్రీలను ఆధారంగా చేసుకుని జరిగేటువంటి జాతరలు మరి ఎక్కడ నాకు కనిపించవు. అవి కోయల్లోనే ఉన్నాయి. ముసలమ్మ, బ్రాహ్మణమ్మ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడి వరకు కూడా ఆ సంప్రదాయం కోయలలో ఎక్కువ ఉండడం మనం గమనించాలి. ఇకపోతే 2 ఏళ్లకు ఒకసారి ఎందుకు సార్, దీని మీద ఏమన్నా ఉందా? చూడండి, ఇక్కడికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి అక్కడి నుంచి అందరూ వస్తారనమాట కోయలు. ఇప్పుడంటే నాగరిక జాతుల వాళ్ళు కూడా వాహన సౌకర్యం ఎక్కువైన తర్వాత, వాహనాలు పెరిగిపోయిన తర్వాత ఈ పట్టణాలలో, పల్లెల్లో ఉండేటువంటి నాగరిక జనులు కూడా చాలా మంది పోతున్నారు, ఆకర్షింపబడుతున్నారు. కాకపోతే కొన్నాళ్ల కింది వరకు కూడా ఇది అచ్చమైన గిరిజన జాతర, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి జాతరగానే ఉండేది. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది పిల్లలు కావాలని, కుటుంబం క్షేమంగా ఉండాలని ఇటువంటి మొక్కులు మొక్కి
వెళ్ళేవాళ్ళు అనమాట. ఓకే ఓకే మేడం. సార్ జయధీర్ గారు, ఈ పర్టికులర్ 2 ఏళ్ళకు ఒకసారి ఎందుకు నిర్దిష్టమైన సమయం ఎందుకు 2 ఏళ్ళని? అంటే ప్రతి సంవత్సరము ఇంత దూరం నుంచి ప్రజలు ప్రయాణించి జాతరకు రావడం కష్టం కాబట్టి 2 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేసుకొని ఉండడానికి వీలుంది. ఆ తర్వాత మానవుడి యొక్క స్మృతి ఒక 2 ఏళ్ల పాటు నవనమేషంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. అది అది మనిషి యొక్క నిర్మాణంలో ఉంది, మనసు యొక్క నిర్మాణంలో ఉంది. 2 ఏళ్ల తర్వాత నుంచి మళ్ళీ జ్ఞాపకం పోతుంది. కాబట్టి ఈ 2 ఏళ్ళు పాటు ఆమె జ్ఞాపకాలని వారితో పాటు ఉంచుకోవడం కోసం ఇది ఏర్పాటు చేశారు. ఇది ఆదివాసులకి సంబంధించినటువంటి పండగలు, జాతరలు దాదాపుగా 2 ఏళ్లకు ఒకసారి ఉండడాన్ని మనం గమనించాలి. పోలీసుల కాల్పులు జరుపుతారు దేవతలు వచ్చిన తర్వాత మళ్ళీ పోయేటప్పుడు, ఎందుకు? అంటే అది ఒకటండి అభ్రపరిచే విషయము, మాఘ మాసంలో శుద్ధ దశమి నాడు ఈ జాతర ఆరంభం అవుతుంది. పౌర్ణమి రోజు ముగిసిపోతుంది అన్నమాట, పౌర్ణమితో అయిపోతుంది. అయితే ఇట్లా ఈ తిథులను వాళ్ళు ఎట్లా జ్ఞాపకం పెట్టుకుంటారా, వాళ్ళకి ఎట్లా తెలుస్తుందా, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర పంచాంగం లేదు, ఏం లేదు, మరి కాలాన్ని తిథులను ఎట్లా లెక్క పెడతారో మనకు తెలియదు. కానీ సరిగ్గా 2 ఏళ్లకు ఒకసారి ఆ తిథుల ప్రకారమే అక్కడికి వచ్చి పూజలు. ఇవే కాదండి, వాళ్ళు కొలుసుకునేటువంటి దేవతలని చాలా మందిని సంవత్సరాంతం పొడుగునా వారికి పండుగలు, జాతరలు, పెళ్లిళ్ళు, పెద్దలని కొలుసుకోవడము, ఆత్మలని ఆవహించుకోవడము, వాటన్నింటికి తేదీలు ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు వాళ్ళ పూజారులు. ఇది పోలీసుల వందనం. పోలీసుల వందనము ఏమీ లేదండి. ఎప్పుడైతే స్టేట్ ఎంటర్ అయిందో అప్పుడు ఆ పండగ స్టేట్ పండగ చేయడంగా జాతరగా గుర్తించడం వల్ల పోలీసులు ఆ విజయ చిహ్నంగా, ఆ పండగకు చిహ్నంగా వాటిని గాలిలోకి కాలుస్తున్నారు. అంతవరకే తప్ప దానికి పెద్ద ప్రామాణ్యత ఏమి. ఒక్క మాట చెప్పండి, సమ్మక్క సారల గురించి ఒకటే మాట చెప్పండి అని చెప్తారు మీరే. ఒక్క మాట చెప్పండి. సమ్మక్క సారక్క అనేది ఆమె ఒక పేద ప్రజల కోసం కప్పం కట్టని పో అన్న ఒక గొప్ప కత్తి లాంటి జ్ఞాపకమే సమ్మక్క సారక్క. డిబేట్లో పాల్గొన్నది మేడం సుజాత గారు, వెంకటేశ్వర గారు, జయధీర్ గారు. థ్యాంక్ యూ అండి. సమ్మక్క సారలక్కల చరిత్ర, దీనిపైన మరింత తవ్వాల్సింది, మరింత అధ్యయనం చేయాల్సింది, భవిష్యత్ తరాలకు అందించాల్సింది కూడా ప్రధానంగా వారి స్ఫూర్తిని. థ్యాంక్ యూ.